పెద్దపల్లి పట్టణ పరిధిలోని జిల్లా కోర్టును ఏర్పాటు చేయాలి అని నూతన బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఠాగూర్ అజయ్ క్రాంతి సింగ్ నేతృత్వంలో న్యాయవాదులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కోటగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ మాజీ అధ్యక్షుడు లకిడి భాస్కర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టలేదని, ఆయనను తొలగించలేదని, తాత్కాలికంగా మాత్రమే అధ్యక్షుడిపై ఏడాది కాలం పాటు సస్పెన్షన్ వేటు వేశామని వివరణ ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా సభ్యులకు సరైన సమాచారం లేకుండా వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేయడం వల్లే మెజారిటీ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి లకిడి భాస్కర్ను అధ్యక్ష పదవి నుండి తప్పించడం జరిగింది అని తెలిపారు. ఈ సమావేశంలో సభ్యులు రెడ్డి శంకర్, బొంకూరి శంకర్, ఠాకూర్, కృష్ణ, క్రాంతి సింగ్, మామిడిపల్లి శరత్ కుమార్, లవన్ కుమార్ రెడ్డి, నర్సింగ్, తాని నరేష్, ఆసరి రమేష్ యాదవ్, ఉద్దండ నవీన్, పాతర్ల శివ, బొండ్ల గణేష్ తదితరులు పాల్గొన్నారు. యాక్చువల్గా పాయింట్ నెంబర్ 1, లకిడి భాస్కర్ గారిని ప్రెసిడెంట్ పదవి నుంచి తొలగించారు అనేది ఆయన చేసినటువంటి ఒక అభియోగం. దానికి సంబంధించి వివరణ విషయానికి వస్తే, ఇప్పటిదాకా మన జనరల్ సెక్రటరీ గారు వివరణ ఇచ్చారు. చక్కగా ఆయనను ప్రెసిడెంట్ పదవి నుంచి తీసేయలేదు. పాయింట్ నెంబర్ 1, ఆయనను బార్ అసోసియేషన్లో ఉన్న సభ్యత్వం తొలగించింది. తొలగించడం అంటే అది కూడా సస్పెన్షన్, టెంపరీ సస్పెన్షన్ జరిగింది. తాత్కాలికమైనటువంటి అతని యొక్క సభ్యత్వాన్ని నిలుపుదల చేయడం జరిగింది. అది కూడా సార్ చెప్పినట్టుగా ఇప్పటిదాకా మాకున్నటువంటి బైలాస్లో సెక్షన్ 4 క్లాస్ 2 ప్రకారం చాలా క్లియర్గా వారిని వివరణ అడుగుతూ ఒక షోకాజ్ నోటీస్ ఇచ్చి తాత్కాలికంగా వారిని తొలగించడం జరిగింది. వారు ఇచ్చినటువంటి వివరణ తర్వాత తదుపరి చర్యలు మళ్ళీ ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. అండ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయం మేరకు మళ్ళీ రివ్యూ అనేది ఉంటుంది. అండ్ అంతవరకు అతను ప్రెసిడెంట్గా ఉండడానికి వీలు లేదు కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి వైస్ ప్రెసిడెంట్ గారు తదుపరి కాలానికి ప్రెసిడెంట్గా కొనసాగుతారు. అండ్ ఇంకొకటి, ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు అనేది భాస్కర్ గారి వాదన. ఏకపక్షం కాదండి, ఎందుకంటే మొత్తం ఉన్నటువంటి ఈసీ సభ్యులలో 14 మంది ఉన్నారు. అందులో సార్ని పక్కన పెడితే మిగిలింది 13 మంది. అందులోంచి 9 మంది ఒక్కచోట కూర్చొని వాళ్ళందరూ కలిసి నిర్ణయం తీసుకున్నారు. అండ్ ఇది ఏకపక్షం ఎట్లయితుంది? అండ్ పూర్తిగా ఏకగ్రీవంగా తీసుకున్నటువంటి నిర్ణయం. దీనికి 100% అండ్ బార్ అసోసియేషన్ రూల్స్ ప్రకారం, ఫైనల్లీ బైలాస్ ప్రకారం దానికి వ్యాలిడిటీ ఉంటుంది. 100% వ్యాలిడిటీ ఉంటుంది. మీకు ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే ప్రెస్ ముందటికి వచ్చి అది తప్పు అని చెప్పడం కాదు. మీరు కూడా చదువుకున్నారు కదా, అండ్ 30 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు. గో త్రూ ఇట్, ఒకసారి చదవండి. అండ్ ఫైనల్లీ దాన్ని ఎలా ఛాలెంజ్ చేయాలో మీరు ఛాలెంజ్ చేయండి. మీ సభ్యత్వాన్ని రివోక్ చేసుకోండి. ఈ లోపల రివోక్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ప్రెసిడెంట్ అవుతారు. అంతేగాని ఈరోజు ప్రెసిడెంట్ నేనే, రేపు నేనే, మళ్ళీ నేనే, ఇలాంటి స్టేట్మెంట్స్ ఒక అహంకారపూరితమైనటువంటి స్టేట్మెంట్స్ తప్ప నిజంగా ఇది ఒక బాధ్యతయుతమైనటువంటి అధ్యక్షుడి హోదాలో ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్ అయితే కావు. అండ్ ఇది మిగిలిన వాళ్ళంతా వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు. అండ్ వాటికి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది. అలాగే ఏ రూల్ ప్రకారం తొలగించారు అని వాళ్ళు అడిగారు. అండ్ వీళ్ళు సారా ఆల్రెడీ భాస్కర్ సార్ మీకు తెలుసు 3 సార్లు జనరల్ సెక్రటరీగా పనిచేశారు. అట్లనే 3 సార్లు ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. అండ్ 6 పర్యాయాలు మీరు ఈసీలో మెంబర్. అండ్ మీరు జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు మా బార్ అసోసియేషన్లోని ఒక సభ్యులలో ఒకరిని మీరు 3 సంవత్సరాల పాటు తొలగిస్తూ ఒక తీర్మానం చేసిరు. మీకు మీరే ఏ రూల్ ప్రకారం అయితే తీర్మానం చేసి వారిని తొలగించడానికి నోటీస్ ఇచ్చిరో అదే తీర్మానం ప్రకారం, అదే బైలా ప్రకారం మిమ్మల్ని కూడా తొలగించడం జరిగింది. అండ్ 100% దీన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ దాన్ని ఆమె ఛాలెంజ్ చేసిరు, వాళ్ళు ఆ సభ్యురాలు ఛాలెంజ్ చేశారు. అండ్ వాళ్ళు వెళ్ళి హైకోర్టుకి వెళ్ళి ఛాలెంజ్ చేసి తీసుకొచ్చుకున్నారు. అలాగే మీరు కూడా హైకోర్టుకి వెళ్ళండి, ప్రొసీజర్ ఫాలో అవ్వండి. సొంతంగా తీసుకున్న నిర్ణయాలను బట్టి మేము ప్రతిదాన్ని నేను క్వశ్చన్ చేయడం జరిగింది. అందరం కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. ఈ క్వశ్చన్లో భాగంగానే ఇక మేము ఎప్పుడైతే 11వ తారీఖు 8వ నెల దానికంటే ముందు మాకు కొంతమంది అడ్వకేట్స్ అంతా జనరల్ బాడీ జరగాలని చెప్పేసి ఖచ్చితంగా పట్టుబట్టి సంతకాల సేకరణ స్టార్ట్ చేశారు. ఆయన ఏమనుకున్నాడు, ఇమ్మీడియట్గా తనకు తానుగా అక్కడ కూడా మమ్మల్ని ఎవరిని సంప్రదించకుండా 11/8/2025 నాడు తనకు తానుగా ఒక జనరల్ బాడీ మీరు ఆర్గనైజ్ చేసింది. తనకు తానుగా జనరల్ బాడీ మీటింగ్ ఆర్గనైజ్ చేసింది. దాంట్లో బైసాబ్ అందరూ కూడా 95% మంది అడ్వకేట్లు అందరూ ఏకగ్రీవ తీర్మానం ఏంటంటే రాఘవపూర్లో కోర్టు పెట్టవద్దు, ఎట్టు తిరిగి పెద్దపల్లిలో పెట్టాలని చెప్పేసి అందరు సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. ఆ తీర్మానం పైన మా ప్రెసిడెంట్ గారు కూడా సంతకం పెట్టడం జరిగింది. దయచేసి కొంత జూమ్ చేయండి ప్లీజ్. ఈ సంతకం వారిదేనండి. దాని తర్వాత సెక్రటరీగా నాది, మిగతా అందరు సభ్యులు 93 మంది అండి. చూడండి, 93 మంది సంతకాలు పెట్టి ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించి పెద్దపల్లిని కోర్టు పెట్టాలని చెప్పేసి నేను. సో దీన్ని బేస్ చేసుకొని మేము గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ జిల్లా జడ్జి గారికి, గౌరవ హైకోర్టు గారికి అందరినీ మేము సంప్రదించడం జరిగింది. సో ప్రెసిడెంట్గా వారు ఏం చేయాలంటే గౌరవ సభ్యుల యొక్క అభిష్టాన్ని గమనించి వారికి అనుకూలంగా పనిచేయాలి. కానీ
వారు సొంత ఎజెండాను దృష్టిలో పెట్టుకొని ఎన్నడూ కూడా బార్కి అనుకూలంగా పనిచేయట్లేదు. బార్ తీర్మానానికి అనుకూలంగా పనిచేయట్లేదు. మేము ఏదైనా పని చేస్తే కూడా తను పార్టిసిపేట్ అవ్వడం లేదు. సో ఇవన్నీ మేము ఏం చేసినామంటే అన్ని ఒంటెత్తు పొగలు మేము భరించలేక మాతో కాక మేము ఏం చేసినాం, మాలో ఉన్నటువంటి ఈసీ సభ్యులు ఎవరైతే ఉన్నారో 14 మంది ఉండేనండి. 14 మందిలో 8 మంది, నాతో 9. 8 మంది ఏం చేశారంటే నాకు ఒక జనరల్ సెక్రటరీగా ఒకదాన్ని గుర్తించే వాళ్ళు నాకు జనరల్ సెక్రటరీగా మీరు ఒక ఈసీ మీటింగ్, ఎమర్జెన్సీ ఈసీ మీటింగ్ కాల్ఫార్ చేయండి. కాల్ఫార్ చేసినాక మేము అందరం తదుపరి చర్యలు ఉంటే వాళ్ళని అని చెప్పేసి చెప్పడం. నేనేం చేసినా ఖచ్చితంగా పెట్టాలి కదా, మెజారిటీ సభ్యులు ఇచ్చిండ్రు. నేనేం చేసినా ఇమీడియట్గా గ్రూప్లో పెట్టేసిన. అందరికీ అందరూ చూసుకున్నారు గ్రూప్ సభ్యులు. వాట్సాప్లో మీకు చూపించమంటే చూపిస్తాం. అందరూ చూపించుకున్న తర్వాత నెక్స్ట్ డే మీటింగ్ ఆర్గనైజ్ చేయడం. అందరూ వచ్చింది. భాస్కర్ అన్న రాలేదు, అధ్యక్షుల వారు రాలేదు. మా కోశాధికారి మా లైబ్రరీ సెక్రటరీ కూడా ఇదే ప్రొఫెసర్స్లో ఉన్నారు. వాళ్ళు వస్తారేమో అనుకున్నాం, తెలుసు కదా, చూసుకున్నారు కదా, వస్తారేమో అనుకో. వాళ్ళు ఎక్కువ రాలేదు. ఏం చేసినాం, 9 మంది అయినాం. 9 మంది అయినాం. 9 మంది అయినాక మేము ఫోరం అయితే ఉంది. నిర్ణయం ఏం చేద్దామని చెప్పేసి మేము బాధ్యత ఈసీ మీటింగ్ కండక్ట్ చేసుకోవడం జరిగింది. ఈసీ మీటింగ్లో అందరూ ఏకాభిప్రాయం వచ్చారు. ఆయన ఏం చేయాలి, ఒక 1 మంత్ సస్పెండ్ చేయాలని చెప్పి 1 ఇయర్ సస్పెండ్ అని చెప్పి తీర్మానం చేసి ఖచ్చితంగా ఇది జరిగిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన మాజీ ప్రెసిడెంట్. నిన్న ఏం చెప్పిండ్రు వాళ్ళు, అసలు బయలాలు ఫస్ట్ గమత ఏంటంటే మేము ఆయన్ని ఇంటరిమ్ సస్పెన్షన్ చేసినాం. అంటే మధ్యంతరంగా ఆయన సస్పెండ్ చేసుకుంటూ ఒక షోకాజ్ నోట్ ఇవ్వడం జరిగింది. షోకాజ్కి ఆయన రిప్లై ఇవ్వాలి లెక్క ప్రకారంగా. నేను పలానా రీజన్తోనో రాలేదా, చేసిన అసలు ఏం చేయలేదా, ఏదో చెప్పాలి. చెప్పకుండా తాను ఏం చేసిందంటే నన్ను అవిశ్వాసం పెట్టి తీసేస్తారా, అభద్రతా భావం. అసలు అవిశ్వాసం మా సస్పెన్షన్కు అవిశ్వాసం సంబంధమే లేదు. మేము ఎన్నడూ కూడా అవిశ్వాసం పెట్టలేదు. వాళ్ళే అనుకొని అంటే ఒక అభద్రతలో ఉన్నారు వాళ్ళు, వినరా. సో మేము సస్పెన్షన్ చేసిన దాన్ని రిమూవల్ ఈ సెక్షన్ కింద మా బైలాస్లోని రూల్ 4 ప్రకారంగా మేము వారిని ఇంకా అసలు స్ట్రేట్ అవే రిమూవల్ చేయమని ఉంది. మేము ఏం చేసినాం, ఓన్లీ సస్పెన్షన్ మాత్రమే చేసినాం. చూడండి, రిమూవల్ అనే ఉంది. ఎవరైనా సింపుల్ అండి, ఒక అధ్యక్షుడు ఉండి బార్ అసోసియేషన్ నీ హోదా ఉంది అని చెప్పేసి బార్ తీర్మానానికి వ్యతిరేకంగా పనిచేస్తాడు ఎవరైనా ఒప్పుకుంటారా? మీకో సొసైటీ ఉంది ప్రెస్ వాళ్ళైతే ఒప్పుకుంటారా? ఖచ్చితంగా ప్రశ్నిస్తారు కదా. ఆ ప్రశ్నించడం బాగా మేము ప్రశ్నించే ప్రయత్నం చేస్తే కూడా మమ్మల్ని ఎక్కడ కేర్ చేయలేదు. సొంత నిర్ణయాలు తీసుకున్నాడు. సొంత నిర్ణయాలు తీసుకొని గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గర పోవడం, ఆయన మిస్లీడ్ చేయడం. ఆయన పాప ఆయనకేం తెలిసి ఇవన్నీ ఇక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియదు కదా. ఆయన ఏమనుకుంటు ప్రెసిడెంట్ వస్తాడు కాబట్టి ఏంటంటే బాధ నాతో ఉంది అనుకుంటు. కాదు, ప్రెసిడెంట్ ఒక్కడే అయిపోయిండు. నాకు తెలిసి ఓవరాల్గా నేను చూస్తే ప్రెస్ మీట్లో మొత్తం ప్రెస్ మీట్లో 15 మంది పార్టిసిపేట్, 5 మా వాళ్ళు కాదు, 5 మెంబర్లు మా వాళ్ళు కాదు. నీకు ఇప్పుడు ఫోటో చూపిస్తే నేను బాధ ఎవరు మా వాళ్ళు కాదు చెప్పేస్తాను. నేను ఎంటైర్ భారత అనవైపు ఉందని ఆలోచనలు క్రియేట్ చేసుకుంటూ రాఘవపూర్ అయితే అందరూ హ్యాపీగానే ఉన్నారని చెప్పి చేశారు. నేనేదో కొంతమంది సంతకాలని కూడా మాకు అసలు ఎన్నడూ కూడా మా భారత్ నా సంతకాలు సేకరణ చూడలేదు. మాకు ఆ సంతకాలతో మాకు సంబంధం లేదు. కాపీ ఊహించాలి కదా, మీరు ఎంత పెట్టారు కదా, మీ సంగతి ఏందని అనాలి కదా. అట్లేదు. అది కాకుండా మళ్ళీ కలెక్టర్ దగ్గరకు దొంగసాటు కలవడం ఒక్కటే. ఈవెన్ గమ్మత్ ఏంటంటే ఎమ్మెల్యే గారి దగ్గర పోయినా ఒకటే పోతాడు. సెక్రటరీ నేను నా వైస్ ప్రెసిడెంట్ తాను సరే ప్రజెంట్ మిగతా ఈసీ ఉంది, ఎమ్మెల్యే గారిని కలుద్దామని మాకు చెప్పాలి కదా. కనీసం ఏది చెప్పడు. హైకోర్టుకు పోయిండు. గమ్మత్ ఏంటంటే సైట్ ఏదైతే పొజిషన్ తీసుకుని తనకు హైకోర్టుకు పోయిండు, ఫౌండేషన్ చేయించుకుందాం అనుకున్నాడు. ఇంత స్వార్థం ఎందుకు సార్? నీకు 4 ఎకరాలు 40 ఎకరాలు ఉండొచ్చు, మేబీ నీ కుటుంబ సభ్యులందరూ ఉంటే ఉండొచ్చు. అంత స్వార్థం ఎందుకు? ఇంతమంది రోడ్డు పడేసి ఎందుకు? ఇప్పుడు ఇంకొక మాట, వీళ్ళ వెనకాల రెడ్డి రావులు ఉన్నారని చెప్పి ఇది విచిత్రం. నాకు ఇది దిగజాడుతాం నాకైతే అనిపించిందండి. ఐఎమ్ సారీ టు సే. మేమంతా అడ్వకేట్ల కులం, మేము అడ్వకేట్లం. మా కులాలతో మాకేం సంబంధం సార్? నాకు తెలిసి ఇక్కడ ఉన్న అందరు బీసీలే సార్. చూడండి, ఎవ్వరు కూడా ఇలా రెడ్డి లేరు. మా ఈసీలో మాత్రం ఒక రమణారెడ్డి సాబ్ ఒక రమణారెడ్డి సాబ్ ఈసీ ఉన్నాడండి. అది పొలిటికల్ ఇష్యూస్ తీసుకుంటాను ఇది నాకు తెలియదు. మేము అందరం బీసీలే. వాటిలోని తను ఠాకూర్ ఇలా చూడండి, ఇది విచిత్రంగా ఉంది. మేము ఈ రెడ్డి రావులు రంగు పూలు ఇంకా 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 దిగజారు చేసి మా సొసైటీలో మా కుల రాజకీయాలు మాకు సంబంధం లేదు సార్. ఆయన 3 సార్లు ప్రెసిడెంట్ అయినావు, నేను కాదంటలేదు. నేను చేసిన ప్రెసిడెంట్ చేసిన జూనియర్లు నీకు ఎదురు తిరిగింది కదా, మరి అది ఆలోచించావా? ఎందుకు ఇంత